దగ్గర ఒక డాక్యుమెంట్ కూడా ఉండట్లేదు. సో సమ్ పీపుల్ ఆర్ రైటింగ్ టు అస్ ఆస్కింగ్ వీఆర్ రెడీ టు పే ద ట్యాక్స్. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు 1500 ఒక అప్రూవ్డ్ లేఅవుట్స్లో కట్టేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక రిసీట్ అనేది జనరేట్ అవుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సార్. బట్ ఇట్ ఈస్ ఎట్ టు బి బ్రాట్ టు యువర్ నోటీస్. మీరు లేఅవుట్స్ మీ కింద వస్తాయా మేడం పర్మిషన్కి? ఐఎమ్ సారీ సుశీలం, మీది మాట కట్ అయింది, మళ్ళీ చెప్పరా? యూడిఎస్ ఇస్తున్నారు సార్. ఇక్కడ అయితే తిరుపతిలో అయితే తుడా వాళ్ళు ఇస్తారు సార్ లేఅవుట్ పర్మిషన్. బట్ ల్యాండ్ అంతా మనకి పార్క్ ప్లేస్ కానీ పబ్లిక్ యూటిలిటీ కానీ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు ఒక నోట్ అవుట్ ఆఫ్ దీని నుంచి ఒకసారి ఒకటి పంపించండి. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు బేసిక్ శానిటేషన్ ఇవ్వాలి కదా. శానిటేషన్ లేకుండా వీళ్ళు లేఅవుట్ అంటే చిన్న ల్యాండ్ కొనేసి ఒక మట్టి రోడ్లు కూడా వేయట్లేదు, ఏదో ఒక రోడ్డు అని చెప్పి ఎక్కడ శానిటేషన్ బేసిక్గా లేదు. ఎక్కడ శానిటేషన్ పై సంబంధించిన అవుట్లెట్స్ దట్ హస్ బికమ్ ఎ స్టాండర్డ్ నా. కుడ్ యూ రైజ్ దిస్ విత్ ద అర్బన్ తుడా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ? పర్మిషన్ సార్. సార్ మీరు 1 month బ్యాక్ ఈ ఇష్యూ చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మీటింగ్ తీసుకున్నారు సార్. సార్ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సార్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది. అసలు ఆ లేఅవుట్ ఏంటి, ఎక్కడ డ్రైన్ ఉండాలి, ఎక్కడ కామన్ ఏరియా ఉండాలి, ఇన్ఫర్మేషన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి తెలియదు. వాడు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినా వాడు కరెక్ట్గా చేస్తున్నాడా తప్పుగా చేస్తున్నాడా, వాడు క్వాలిటీ ప్రకారం చేస్తున్నాడా లేదో తెలియదు సార్. సో అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ఏమన్నారంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వగానే మన స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆ ప్లాన్ మనకు వచ్చేయాలి. సో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ విల్ హ్యావ్ ద యాక్సెస్ టు ద ప్లాన్స్. వన్స్ ప్లాన్ యాక్సెస్ ఉన్నప్పుడు చూసుకొని వెరిఫై చేసుకొని ఇచ్చేస్తారు సార్. సార్ విత్ ఇన్ మేబీ 1 week to 10 days మేము అది కంప్లీట్ చేసేస్తాం సార్. సో ఒక 10 రోజుల్లో మన పంచాయతీ బ్రింగ్ ఇట్ టు క్యాబినెట్. సరే ఈ సార్, టాపిక్ని కొంచెం క్యాబినెట్ పట్టుకురండి. షూర్ సార్. అంటే ప్రతిసారి ఇబ్బంది అయిపోతుంది, డబుల్ ద ఖర్చు అవుతుంది, 10 times ఖర్చు అయిపోతుంది దానికి. ఇంకా వాళ్ళు ఇనీషియల్గా చేసే తప్పులకి అది ఒక ఆలవాలం అయిపోయింది అందరికి. సో వన్ మోర్ ఇష్యూ విచ్ డిపిఓస్ హావ్ రైజ్డ్ ఇట్ సార్. లేఅవుట్ లో డ్రైన్ అనేది వాళ్ళ లేఅవుట్ దాకిస్తారు సార్. బట్ ఆ లేఅవుట్ నుంచి మేజర్ డ్రైన్ ఎక్కడుందో అక్కడ కలపడానికి వాళ్ళు చూపించట్లేదు. సో ఎక్కడైతే లేఅవుట్ వేస్తున్నారో ఆ లేఅవుట్ నుంచి వచ్చేది మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకెళ్లి కలిపే విధంగా ఈ నామ్స్ అన్ని ఎవరు? ఇట్ ఈస్ అండర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ విల్ గివ్ ద నామ్స్. బ్రింగ్ దిస్ ఇష్యూ టు క్యాబినెట్ సార్. షూర్ సార్. సో విత్ పర్మిషన్ నెల్లూరు ఉన్నారా? డిపిఓ నెల్లూరు సార్. నమస్తే సార్, నెల్లూరు డిపిఓ రెస్పాండింగ్ సార్. సార్ మాది ఉడూరు మండలం ఇందూరు గ్రామ పంచాయతీలో సార్ పెద్ద ట్యాంక్ ఉంది సార్. అక్కడ ఆ పంచాయతీకి గతంలో 2.5 లక్షలు సార్ హౌస్ ట్యాక్స్. అక్కడ అంటే 600 హౌసెస్ సార్. ఒక పెద్ద ట్యాంక్ ఉంటే అక్కడ ముళ్ళ అత్తమ్మ చెట్లు ఉన్నాయి సార్. అక్కడ ఎప్పుడు ఆక్షన్ చేయలేదండి సార్ 6 years నుంచి. మనము మొన్న సొన్న పంచాయతీ పెట్టినాక ఆక్షన్ వేసాం సార్. అక్కడ కొంచెం ఇబ్బంది కూడా జరిగింది సార్. అయినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆక్షన్ చేయడం జరిగింది సార్. 45 lakhs వచ్చింది సార్ మనకి ఆక్షన్ ద్వారా. కాదు మేడం, ఇబ్బంది ఏంటి చెరువు ఆక్షన్ చేయడానికి? అంటే అది గతంలో ఎప్పుడు ఆక్షన్ చేయలేదని అది చెట్లు కొట్టుకుంటూ పోయేవాళ్ళు సార్. జనాలు పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటామండి సార్. మనం ఆక్షన్ పెట్టేటప్పటికి కొంచెం అది ఇబ్బంది అయింది. బట్ అందరినీ ఒప్పించి ఇరిగేషన్, ఫారెస్ట్, ఎమ్మెల్యే గారి సహకారంతో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఆక్షన్ చేయించడం జరిగింది సార్. మనకి 45 లక్షలు ఆ రోజు ఆక్షన్. దాని ఉపయోగం ఏంటంటే ఆక్షన్ ఏ బేసిస్? చేపలకా? కాదు సార్, చెట్లు ఉన్నాయి సార్. నల్ల తుమ్మ చెట్లు సార్. బేసిక్ చెట్లు తుమ్మ చెట్లు సార్. అంటే ఇది ప్రతి సంవత్సరం ఆదాయమా లేదంటే మీకు ఓన్లీ వన్ టైమా? మనం ప్రతి సంవత్సరం మనం యాక్షన్ పెట్టుకుంటాం సార్. చెప్పండి, మీరే చెప్తారు వెనకాల, మరేది చెప్తారు? అదేనండి. కానీ మీరు పంచాయతీకి సంవత్సరం మొత్తం వచ్చే ఆదాయం మళ్ళీ రీప్లాంటేషన్ ఫాస్ట్ చేసి అలా ఏమైనా ఉన్నాయా? అంటే 45 లక్షలు వన్ టైం కాకుండా ప్రతి సంవత్సరం కనీసం దాంట్లో సగం వచ్చే రీప్లాంటింగ్ ఆ ప్రాసెస్ బై యాన్యువల్గా అట్లీస్ట్ యాన్యువల్గా అట్లా ఏదన్నా
అంటే ఈరోజు మీరు దాన్ని మానిటైజ్ చేశారు. కెన్ ఇట్ బికమ్ ఎ రెగ్యులర్లీ మానిటైజింగ్ పాత్ వేర్ యూ కుడ్ ఇట్ బికమ్ ఎ రెవెన్యూ సోర్స్? అట్లా ఏదైనా ఆలోచించారా, అలా వన్ టైం వదిలేసారా? అంటే సార్ ఇది 1 టైం జరిగింది సార్. మనం ప్లాంటేషన్ చేయాలని ఆలోచిస్తున్నాం సార్. ప్లాంటేషన్ చేస్తే మనకు కొంచెం ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో. ఓకే. వేకెంట్ ల్యాండ్ ఉంది సార్ అక్కడ. సార్ ఇంకో చిన్న సబ్మిషన్ సార్. సార్ ముత్తుకూరు మండలం సార్, అది జెన్కో ఉంది సార్ అక్కడ. సార్ జెన్కోలో మనకి 3 years నుంచి కట్టలేదు సార్ హౌస్ ట్యాక్స్. తర్వాత ఎండి గారితో మాట్లాడి మనకి సొన్న పంచాయతీ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది సార్. ఒకేసారి మనకి 1.6 కట్టారు సార్. మళ్ళీ ఎర్లీ వర్డ్ స్కీమ్ లో కూడా 49 lakhs కట్టారు సార్. ఒకేసారి 9 months లో సార్ 2.5 crores కట్టారు సార్ జెన్కో కంపెనీ. జెన్కో గవర్నమెంట్ పార్టీ గవర్నమెంట్ కూడా మానేస్తా కట్టరా? అంటే సార్ అక్కడ పంచాయత్ సెక్రటరీ గారు కూడా వచ్చున్నారు సార్. మీరు కెమెరా తిప్పచ్చా? మీరు కెమెరా ఇటు కొంచెం ఇటు పక్కకి వచ్చి కూర్చోమని చెప్పండి. అయితే మీరు కొంచెం జరగండి దీపి గారు. లేదు కెమెరా తిప్పి. సార్ నమస్తే సార్. అక్కడ వాళ్ళు 2022-23 నుంచి కట్టలేదు సార్. మన ఈ స్వర్ణ పంచాయత్ స్కీమ్ గురించి చెప్పాక వాళ్ళకి ఆ పోర్టల్ అంతా ట్రాన్స్పరెంట్ కనిపించి వాళ్ళు అట్ ఏ టైం లాస్ట్ సెప్టెంబర్ లో 1.47 crores కట్టారు సార్. తర్వాత అప్పటి కరెంట్ ఫిబ్రవరిలో ఒక 50 lakhs కట్టారు సార్. ఆల్మోస్ట్ 52 lakhs కట్టారు సార్. ఎర్లీ బోర్డ్ స్కీమ్ వాడి మొన్న రీసెంట్ 3 days బ్యాక్ కూడా 54 lakhs కరెంట్ ఇయర్ కూడా కట్టారు సార్. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 9 months లో వాళ్ళు 5 years ఆల్మోస్ట్ 2.52 crores పే చేశారు సార్. అది ఓన్లీ వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా అనిపించి బట్టి కట్టారు సార్. వాళ్ళు రెగ్యులర్ పేయర్స్ అయితే కాదు సార్ వాళ్ళు. బట్ త్రూ 9 నెలల వ్యవధిలో ఎంత కట్టారు? 2.5 కోట్లు సార్. వాట్ ఈస్ ద రెవెన్యూ అంటే ఈ జెన్కో కాకుండా పంచాయతీ మిగతా రెవెన్యూ ఎంత సార్? ఆ నేల్టూర్ పంచాయతీకి జెన్కో ఉంది సార్. అట్లాగే ఇంకో పవర్ ప్లాంట్ కూడా సెమ్కార్ప్ అనే పవర్ ప్లాంట్ ఉంది సార్. ఈ 2 పవర్ ప్లాంట్ నుంచి ఆల్మోస్ట్ గా ఒక 80 lakhs వస్తుంది సార్ కరెంట్ ఇయర్.